సమస్య వచ్చిన తర్వాత సమస్య జరిగిన తర్వాత ఎప్పుడు స్పందిస్తుంటాం. అన్మ్యాన్ క్రాసింగ్స్ చాలా ఇప్పుడు అన్మ్యాన్ క్రాసింగ్స్ ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా సమస్యలను దృష్టి పెడితే ఇలాంటి దారుణాలు ఇలాంటి దుర్ఘటనలు జరగవు. పిల్లలు చూశాను, చాలా చిన్నపిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సిన పిల్లలు చావు బతుకులతో పోరాడుతూ ఉన్నారు. చాలా బాధ కలిగిన ఎవరు బ్లేమ్ చేయాలి, గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు అని కాదు, కానీ అందరూ సమిష్టిగా ఉంటారని ఆలోచించాల్సిన విషయం. ప్రతి పొలిటికల్ పార్టీ, ప్రతి పొలిటికల్ లీడర్స్ ఆలోచించాల్సిందే. కాదు, ఈ అన్మ్యాన్ పద్ధతి లేని ఈ క్రాసింగ్స్ ని ఎంతో ఖచ్చితంగా ఇంకా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరూ కమిటీ లాంటి చేసుకొని తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముందు ఇలాంటి దారుణాలు దుర్ఘటనలు జరగకుండా కమిటీ వేసి ఎక్కడైతే అన్మ్యాన్ క్రాసింగ్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు జరగవని చెప్పి ముందుగా అలాంటి చర్యలు తీసుకోవాలని దీని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. అలాగే చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకి ఏ విధంగా మనం అండగా నిలబడాలి. కేవలం ఎక్స్గ్రేషన్ డబ్బులు ఇచ్చినంత మాత్రమే కాకుండా అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు, ప్రతి రాజకీయ పార్టీ అందరూ కలిసి ఏకంగా అందరూ ఐక్యంగా వాళ్ళకి అందుబాటులో ఉండాలి, తోడు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కానీ, ఎందుకంటే ఈ మధ్యన రైల్వే బడ్జెట్లో కూడా చూస్తాం అన్మ్యాన్ క్రాసింగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇండియా మొత్తం మీద. వీటన్నిటి మీద ఒక ఫ్యూచర్లో ఇలాంటి ముందు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఒక కమిటీ లాగా వేసి దీన్ని అడ్రస్ చేయాల్సిన విషయం ఉంది. ముందు ఇలాంటి జరగకూడదని నా ఆలోచన. వాళ్ళలో చాలామంది ఎంతమంది బయటపడతారు చెప్పలేకపోతున్నారు. కొద్దిమంది ఇంక పిల్లలు చాలా లోపల భయంకరంగా ఏడుస్తున్నారు. పిల్లలు గుండెలు కలిసి వేసేలా ఉంది వాళ్ళ పిల్లలు చూస్తుంటే. చిన్న బిడ్డలు పొద్దున్న స్కూల్కి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి ఆడుకోవాల్సిన పిల్లలు ఈరోజు హాస్పిటల్లో చూడటం నాకు నిజంగా బాధ కలిగిస్తుంది. డాక్టర్స్ కూడా కొంతమంది గురించి ఏం చెప్పలేకపోతామని చెప్పి ఇంకో 12 గంటలు దాటితే కానీ వాళ్ళకి ఏమవుతుంది అని చెప్పలేకపోతా ఉంటాం. అంటే ఇది ఎంతమంది అని అండి, ఇది ఒక ఇన్సిడెంట్గా నేను చూడట్లేదు. దీన్ని ఇది బేసిక్గా మన మొత్తం అక్రాస్ ఇండియా, పాన్ ఇండియాలో ఉన్న సమస్య. ఈవెన్ మన రైల్వే బడ్జెట్లో కూడా అసలు భద్రత లేని ఇవన్నీ ఏమున్నాయి క్రాసింగ్స్ అన్ని వీటన్నిటి వాటిని అడ్రస్ చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్నారు. సో ఇవి వార్ ఫూటింగ్లో చేయాలి ఇవన్నీ ఫ్యూచర్లో. ఎందుకంటే పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తిరిగి సొంత పిల్లలనే కాదు ఎవరైనా సరే మనిషి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తిరిగి సంతోషం ఇంటికి రావాలి అని క్షేమంగా ఇంటికి రావాలని కోరుతున్నారు. కానీ ఇలాంటి కనీసం స్కూల్కి వెళ్తే కూడా ఇలాంటి భద్రత లేని పరిస్థితులు కేవలం మన చేతుల్లో ఉండి చేయగలిగే పరిస్థితులు ఉంది కూడా మనం చేయలేకపోతే నిజంగా బాధ కలిగిస్తుంది. ఈరోజు నేను ఒక ప్రభుత్వాన్నో, ఒక రాష్ట్రాన్నో, లేదంటే ఒక రాజకీయ పార్టీని అంటూ నాకు ఉద్దేశం ఇది జస్ట్ మనందరం కలిసి జరగదు జరిగిన మనం అలా తీసుకొని బాధపడాలి, నేర్చుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వీటి మీద చర్యలు తీసుకునే మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను. ఇంత